యొక్క లీడర్లు కానీ వాళ్ళ యొక్క టీచర్లు ఎవరినైనా పిలిపించి మాట్లాడి వాళ్ళతో కనీసం చర్చలో సంప్రదించాలని ముఖ్యమంత్రి ఏమీ లేదు. ఏమనంటే నేను తాడేపల్లిలో కూర్చున్నాను, బటన్ నొక్కేస్తున్నాను, డబ్బులు పడిపోతున్నాయి, అవి చేస్తాను గొప్పలు చెప్పుకున్నాడు తప్ప ప్రజల్ని, ఉద్యోగస్తుల్ని, ఆడపిల్లల్ని, రైతుల్ని గాలికి వదిలేసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు. మళ్ళీ పైపచ్చాయని చెప్తా ఉంటాడు, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, రానున్న ప్రభుత్వం మాదని చెప్పేసి. ఈయనకి పతనం స్టార్ట్ అయిపోయింది. మునిగిపోయిన నావకి ఇలాగే ఉంటుందండి. మనం చూస్తుంటాం పల్లెటూరులోని రకరకాలుగా వీళ్ళకి చిన్న చిన్న సంకేతాలు చెప్తుంటాము. ఈ రోజు చుంటి చుట్టాలు వస్తారో, లేకపోతే రేపు తుఫాను వస్తా, లేదు ఈదులో కూడా చచ్చిపోతున్నాడు, ఈదులో కుక్కరుస్తున్నాడు, కాకరుస్తుందని చెప్పినట్టు వీళ్ళకి మొదటి పతనం ఒక ఆడపిల్ల ఉసురు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి స్టార్టింగ్ లోనే తగులుతుంది. ఇంతమంది వేల మంది వీళ్ళు కార్మికుల టీచర్స్ అందరూ రోడ్డును పడుతుంటే ఈయన బాధ ఆయనకి కనిపించట్లేదండి. ఈయన చెప్తాడు, మళ్ళీ ఈయన మాట్లాడతాడు, నేను నిజాయితీ పోరండి, రాష్ట్రానికి ఎంత చేశానో అంత చేశాను చెప్పి సర్వనాశనం చేసి రాష్ట్ర ఎకానమీకి దెబ్బతీసేది ఎవరు అన్నట్టే మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజల్ని గాలికి వదిలేశాడు, రైతులకు గాలికి వదిలేశాడు, ఉద్యోగస్తులు గాలికి వదిలేశాడు, చదువుకున్న విద్యార్థులందరూ ఉద్యోగాలకు పక్క రాష్ట్రాలు పారిపోయి తయారు చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళు ఎలా ఏ ముఖం పట్టుకొని మళ్ళీ 2024 ఎలక్షన్కి వెళ్తారు? ఏ ముఖం పట్టుకొని జనాల దగ్గర ఓట్లు అడగడానికి వెళ్తారు? చెప్పులు తీసుకొడతారు ఈ నాయకులు కానీ వీళ్ళు కానీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్ దూరకు వచ్చి ఓటు అడుగుతారో చెప్తాం, బుద్ధి చూపిద్దాం చూస్తున్నారు. వీళ్ళకి పక్కా బుద్ధి చెప్తున్నా కదా, 2024లో ఈ ప్రభావం అంతా కనిపించి వీళ్ళు పక్క చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడిపోవడానికే వీళ్ళు చేస్తున్నాం. పోయే కాలం దగ్గర అయిపోలేదు తప్ప ఇలాంటి పాప పనుల 10 మంది పాఠాలు చెప్పి చిన్నపిల్లలు కేర్ చేసుకున్న వాళ్ళని ఇలా రోడ్లు పడేసింది కాకుండా ఇలా కనీసం వాళ్ళు సంప్రదించకుండా ఎస్మో ప్రయోగించి ఇలా జీవితాలు నాశనం చేస్తా ఉసురు జగన్మోహన్ రెడ్డి తగలదా? మామూలుగా తగలు చెప్తున్నా కదా. ఈయన సర్వనాశనం అయిపోవడానికి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. నేను సైకోని, నేను ఒక నియంతని, నేను ఒక తుగ్లక్ని అన్న ధోరణిలోనే వెళ్తున్నాడు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, మిగతా నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కోసం ముఖ్యం వేలేసుకొని ఇంత ఘోరమైన పరిపాలన ఎక్కడ మీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకునే స్థితి ఆంధ్ర రాష్ట్ర దిగజారి. ఆల్రెడీ ముఖా శ్రీనివాస్ గారు ఆల్రెడీ జనసేన సపోర్ట్ ఇచ్చింది. అలాగే ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో మీ నాయకుడు, మీ అధ్యక్షుడు వీళ్ళతో ఇంటరాక్ట్ అవడం కూడా జరిగింది. అంటే వీళ్ళకి సంఘీభావం చెప్పారు. సంఘీభావం చెప్పడంతో పాటు వాళ్ళకి కావాల్సిన సపోర్టింగ్ మెజర్స్ కూడా జనసేన తీసుకుంది కదా. ఇప్పుడు ఈ సమయంలో ఎస్మా సమయంలో వారిని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే అత్యవసర సర్వీసుల చట్టం కింద వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది దారుణం. మా పోరాటాలు చాలా ఘోరంగా ఉంటాయి. జనసేన టీడీపీ న్యాయం జరిగేటట్టుగా మా పోరాడతాం. నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఇప్పుడు వరకు ఎండగతాం, ఎక్కడెక్కడ భద్రతలో జీవిస్తున్నాం. ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. 2024లో ఈ ఇంటికి పంపడానికే జనాలు చూస్తున్నారు. ఈ రోజు ఆ రోడ్డును పడుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ అమాయక పేద ఆడ పిల్లలకు మేము గుండాటులో జనసేన కానీ టీడీపీ కానీ మాదొక్కటి ఒక బలహీనుడికి కానీ, ఒక పేదవాడికి కానీ, ఒక ఆడపిల్లకి కానీ అన్యాయం జరిగితే అక్కడ జనసేన జెండా ఎగురుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలా. మేము చెప్తున్నాం, ఇలాంటి తప్పుడు పనులు ఇప్పటికైనా మానుకొని వాళ్ళకి ఏదైతే నువ్వు హామీలు ఇచ్చావో హామీలు నెరవేర్చకపోతే మేము చాలా సీరియస్ గా ఉధృతంగా ఇంకా రానున్న కాలంలో నీ ఎలక్షన్ ముందు నీ జాతకాన్ని నడి రోడ్డు మీద ఇప్పే అవకాశాల దిశగా మేము ముందుకు పోరాటాలు తీసుకుంటాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. ఎస్మా ప్రయోగించడాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే చాలా తీవ్రంగా నిరసించారు. ఆయన మీరు చూసే ఉంటారు ఆయన అన్న మాటలు, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతోంది? ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేసేదాకా వెళ్ళిందంటే ఇవాళ మీరు ఒక